బాలాజీ నగర్ ఇష్యూ అయినప్పుడు 2-3 సార్లు కొట్లాటలు అయినప్పుడు ఒక కమిటీ వేసి ఆ కమిటీ పనిచేస్తారు అనుకొని మేము ఇప్పటిదాకా ఓకే పట్టాము. ఆ కమిటీ రిజిస్ట్రేషన్ చేసిరు, అన్నీ చేసిరు కనుక మనం ఇప్పటివరకు చూసినాము. వాళ్ళు ఎవరు పని చేయలేదు కనుక మళ్ళీ ఇప్పుడు మనం టేకప్ చేసినాం. నేను చెప్తున్నా, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు నేను కొట్లాడినాను, నేను ఏ ఒక్కటి కూడా ఓడిపోలేదు, ఏ ఒక్క పని కూడా ఓడిపోలేదు. ఇవాళ కూడా అదే చెప్తున్నాను. మీరు అందరూ చెప్తున్నా అంటే బైపాస్ రోడ్ రాసిపెట్టుకోండి. మీరు బైపాస్ రోడ్లో కొంత 100 మంది ప్లాట్లు పోయి భూములు పోయి ఇబ్బంది పడుతుంటే ఆ రోజు 500, 400, 500, 1000 రూపాయలు ఇచ్చారు కాంపన్సేషన్. ఇచ్చినప్పుడు ఆ రైతులు బాధితులందరూ నా దగ్గరకు వస్తారు. తెలంగాణ ఉద్యమం నడుస్తుంది. ఆ ఉద్యమం నడిచేటప్పుడు వాళ్ళందరూ నా దగ్గరకు వస్తే ఆర్డీఓ దగ్గరకు తీసుకుపోయి అందరినీ ఏకం చేసి అందరినీ తీసుకుపోయి కొట్లాట చేసి గట్కేసర్లో ఇంచుమించు ఒక 4-5 గంటలు రాస్తారోక చేసినాం. అంబేద్కర్ చౌరస్తా దగ్గర కూర్చొని 100 మంది రైతులు ప్లాట్ఫామ్లు అందరు కలిసి వస్తే 400-500 మంది 1000 మందితో కూర్చొని ధర్నా చేస్తే ఆ రోజు ఎంత లేదన్నా ట్రాఫిక్ నారపల్లి ఇక్కడ ఇంచుమించు బీబీనార్ దాకా టచ్ అయింది. ఆ రోజు శ్రీకాంత్ రెడ్డి సార్ అని సిఐ ఉండే ఆయన ఇదే ఆ ఇష్యూ విషయం